హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో చేపల పచ్చడిని అస్సలు నీసువాసన లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఇంట్లో ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పక్కా కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మేమైతే ఇందులోకి పండుగ చేప అయితే తీసుకుంటున్నాము. ఎక్కువగా పచ్చడికి అయితే ముళ్ళ నుంచి చేపలు అయితే వాడతారనమాట. అంటే మనకి కొరమేను, చందు అలాంటివి అయితే వాడతారు. మేమైతే పండుగ అయితే తీసుకున్నాము. దీంట్లో కూడా ముళ్ళులు అయితే ఉండవు. ముందుగా వీటిని శుభ్రంగా కడిగేసుకుని తర్వాత గచ్చు మీద రుద్దిన తర్వాత దీన్ని పలుసిపోతుంది. తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి బాగా కడుక్కున్నాక చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే మనం కట్ చేసుకోవాలి. వీటిని ఇలా కట్ చేయకుండా పెద్దగానే వేసేస్తే మనకి వేగకుండా పచ్చివాసన వచ్చేసి పచ్చడి అయితే గమ్ముని పాడైపోద్ది అనమాట. అందుకోసం ఈ సైజులో మనం అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ చేప ముక్కలకి బాగా పట్టేంత వరకు చేతితో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మొత్తం సెపరేట్ చేసి పక్కకైతే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ కానీ లేకపోతే చిన్న కడాయి కానీ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి. వేసిన నూనె మరగకుండానే ఈ చేప ముక్కలను వేసేస్తే మొత్తం ఇవన్నీ ఆయిల్ పీల్చేసుకుని పచ్చడి అయితే టేస్ట్ బాగోదు అనమాట. అందుకని చెప్పేసి అలా మరిగాక ఈ చేప ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ ముక్కలు వేసేటప్పుడు కూడా అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. ఇలా బ్యాచ్ వైజ్ గా వేసుకుని వీటిని అయితే రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. మనం ఒకేసారి వేసేస్తే ఇవి వేగకుండా పచ్చివాసన అయితే వచ్చేస్తాయి. మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు, అలాగే ముందుగానే పాడైపోద్ది పచ్చడి. అందుకని చెప్పేసి ఈ చేప ముక్కల్ని బాగా అయితే వేపుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాక వీటిని సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా ఆడి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరిటెతో ఇవి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వేపుకున్నాక ఇందులోకి సరిపడా కారం అయితే వేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా ఆడి పెట్టుకున్న ధనియాల పొడి అలాగే మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇప్పుడు గరిటెతో దీన్ని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కాసేపు మనమైతే పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు చెదకొట్టుకున్నవి అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా వేపు పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మొత్తం మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే చేసుకోకూడదు. అప్పుడు మనకి మాడిపోయి టేస్ట్ అయితే బాగోదు అనమాట, పచ్చడి అయితే వేస్ట్ అయిపోద్ది. సో అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఇదంతా ఈ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకొని ఒకవేళ సాల్ట్ తక్కువైతే ఇందులోకి తగినంత సాల్ట్ వేసి గరిటెతో ఈ విధంగా కంటిన్యూస్గా కలిపాక ఈ మసాలాలు అలాగే కారం ఉప్పు మొత్తం ఈ ముక్కలన్నిటికీ బాగా పడుతుంది అనమాట. ఇది చల్లారేంత వరకు పక్కకైతే ఉంచేసేయండి. ఈలోపు మనమైతే ఈ పచ్చడికి కావాల్సిన నిమ్మకాయలు తీసేసుకుని వీటిని కట్ చేసుకుని మనం నిమ్మరసం అయితే తీసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న ఈ చేప ముక్కల్లోకి ఇది చల్లారిన తర్వాత ఇందులోకి అయితే వేసేసుకోవాలి. కావాలంటే మనం మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇందులోకి మెంతుల పొడి అయితే వేయట్లేదు అనమాట. ఆ ఫ్లేవర్ అయితే వేరుగా ఉంటుంది. మేము చేసే ప్రాసెస్లో అయితే మనమైతే మెంతులు అలాగే ఆవాల పొడి అయితే యూస్ చేయట్లేదు. ఈ విధంగా మసాలాతోనే మనమైతే పచ్చడి తయారు చేసుకుంటున్నాము. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా మనం నిమ్మరసం అయితే ఎక్కువ వేసుకోవాలి. బాగా కలిపాక తీసుకుంటే అద్దిరిపోయే చేపల పచ్చడి అయితే రెడీ అయిపోద్ది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.